మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు, యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం నుండి 28వ వచనం వరకు గల భాగములు. ఈ రెండు పాఠ్య భాగాల ఆధారంగా ఈరోజు నేను ఏర్పాటు చేసుకునేటువంటి అంశము సమాధానము, పీస్. ప్రియులారా, దేవుడి మహాకృప ఎంత గొప్పగా ఉంటుందో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ అడ్వెంట్లో 4వ ఆదివారము మనమందరము కూడా సమాధానము అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ఆనందంగాను ఆశీర్వాదంగాను నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, సమాధానం అనేది నీవు ఎక్కడికి వెళ్ళినా దొరికేది కాదు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము అని అభివర్ణించడం జరిగింది. ఈ లోకంలో ఎన్ని జ్ఞానాలైతే ఉన్నాయో ఆ జ్ఞానాల అన్నిటికంటే మించినది ఏ దేవుని యొక్క సమాధానం. చాలాసార్లు మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, ఆస్తిపాస్తులు కలిగిన వారు, ఎన్నో రకాలైనటువంటి అన్ని వసతులు కలిగిన వారు సమాధానం లేక తమ ప్రాణాలను బలికొన్న వారు కూడా లేకపోలేదు. అయితే ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క సమాధానం మనం పొందుకోవడానికి, ప్రభు సమాధానము మనకు మన హృదయాలకు ఎల్లప్పుడూ కావలి ఉండడానికి, మనం నిరంతరం ఆనందంగా సంతోషంగా ఉండుటకు ప్రభు ఇస్తున్న గొప్ప ఆహ్వానమే ఈరోజు వాక్యం. దేవదూతల గానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అడ్వెంట్లో ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్క క్రొవ్వొత్తును గురించి, ఒక్కొక్క క్యాండిల్ గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు 4వ ఆదివారం ఏంజల్స్ క్యాండిల్, దేవదూతల క్రొవ్వొత్తు అనగా దేవదూతల యొక్క పనితీరును, దేవదూతలు చేసినటువంటి వర్తమానాన్ని, దేవదూతలు క్రీస్తు జననంలో వాటి యొక్క పాత్ర ఏమైందో మనము ధ్యానం చేస్తూ ఉంటాం. యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు దేవదూత గొర్రెల కాపరులకు వచ్చి సువర్తమానం చెప్పి ఒక మాటను అక్కడ పలికిన తదుపరి అక్కడ ఉన్నటువంటి దేవదూతల సమూహము, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. సమాధానము గురించి భూమి మీద ఏ విధంగా కలుగుతుంది, అది మనం ఎలా సంపాదించుకోగలము అనే విషయాన్ని దేవదూతల గానంలో మనం గమనిస్తాం. దేవదూతలు ప్రభు యొక్క శుభవర్తమానం తెలియజేయడం మాత్రమే కాదు, ప్రభువుని గురించి ప్రకటించడం మాత్రమే కాదు, దారిని చూపించేదిగా మాత్రమే కాదు, అనేకమైనటువంటి అంశాలలో దేవదూతలు తమ పాత్రను క్రీస్తు జననంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అటువంటి గొప్ప దేవుని సమాధానము మనం పొందుకోవడానికి, పీస్ ఆఫ్ మైండ్ కలిగి జీవించుటకు మనం చేయవలసిన కొన్ని కార్యాలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత, అగత్యము ఎంతైనా ఉంది. ప్రియులారా, ఈరోజు మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సమాధానం మనం పొందుకోవడానికి దేవదూతలు పాడిన పాటలోనే ఒక చక్కటి ఆన్సర్ మనకి దొరుకుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, దేవునికి ఇష్టులైన మనుషులకు, ప్రభువుకు ఇష్టకరమైనటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో, దేవునికి ఇష్టమైనటువంటి జీవిత విధానం ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారికి దేవుని సమాధానము కలుగుతుంది అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క సమాధానము ఆయనకు నచ్చిన బిడ్డలకు, దేవునికి
నచ్చే విధంగా జీవించే వారికి మాత్రమే కలుగుతుంది అని దేవదూతలు తెలియజేస్తారు. మొట్టమొదటిగా దేవుని సమాధానం పొందుకోవడానికి మనము ఆయనకి ఇష్టమైన వారిగా జీవించాలి. రెండవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7 వచ్చిన భాగంలో అంటాడు, మనం ప్రభువునందు ఆనందించటం. దేవునికి ఇష్టమైన వారిగా ఉండడం మాత్రమే కాదు, ప్రభువులో ఆనందించడం నేర్చుకోవాలి. చాలామంది లోకంలో ఆనందిస్తారు. ఇప్పుడు ఈ డిసెంబర్ 31 నైట్ మనం చూస్తే ప్రపంచంలో చాలామంది లోకరీతిగా ఆనందించడానికే ప్రయత్నం చేస్తారు. దేవునిలో ఆనందించేవారు కొద్దిమంది మాత్రమే కనబడతారు. ఈ యొక్క సంవత్సరాన్ని ముగించి నూతన సంవత్సరం వెల్కమ్ చెప్పే విధానము లోకరీతిలో ఆనందంలో మునిగిపోయేటువంటి అనేక మంది ప్రజలను మనం గమనిస్తూ ఉంటాం. అలా చేయటం సరికాదు. మనం దేవుని యందు ఆనందించాలి. అది ఎల్లప్పుడూ దేవుని యందు మనము ఆనందించాలి అనే వాక్యాన్ని చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, అలాగున మనం ఆనందించగలగాలి. దేవుని వాక్యంలో ఆనందించాలి, ప్రభు సన్నిధిలో ఆనందించాలి. మూడవదిగా ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు, సహనమును నీ మృదువత్వమును సకల జనులకు తెలియజేయనడి. సహనమును కలిగి మనము జీవించాలి అనే మాటను చాలా స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. దానికి చక్కటి ఉదాహరణ మనం చూస్తూ ఉన్నప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను సువార్త 1వ అధ్యాయం 19 నుండి 28 వచనాల భాగంలో అనేక మంది వచ్చి యోహాను అనేక రకాల ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకు యోహాను ఏమాత్రం కూడా విసుగు చెందలేదు, కానీ వారికి జవాబు చెప్పిన వాడిగా చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 19 నుండి 28 వచ్చిన భాగంలో వీటన్నిటిలో నుండి ప్రభువుని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువుని గురించి వ్యక్తపరుస్తున్నారు. అక్కడ అంటున్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన మీ మధ్య ఉన్నాడు కానీ మీరు ఆయనను ఎరుగడు. నేను ఆయన త్రోవను సరళం చేయడానికి వచ్చాను. వారు అడుగుతున్న ప్రశ్నలకు చక్కటి జవాబు, అతని యొక్క సహనమును సకల జనులు తెలుసుకునేలాగా అక్కడ ప్రశ్నకు జవాబును ఆయన ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డలుగా మనం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారంగా మన జీవితంలో దేవుని కొరకు మనం అలాంటి సహనమును కలిగి ముందుకు వెళ్ళాలి అనే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. మూడవది మనం జ్ఞాపకం చేసుకోవాలి, సహనము. మొదటిది దేవునికి ఇష్టమైన జీవితం, రెండవది ఎల్లప్పుడూ ఆనందించటం, మూడవది సహనమును కలిగి జీవించటం, చివరిగా నాలుగవది దేనిని గురించి చింతింపకూడదు కానీ ప్రార్థనా విజ్ఞాపనల వలన కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెప్పడం. మనం దేని గురించి చింత అనేది అనవసరం, చింతపడకూడదు. ఎందుకంటే రేపటి గురించి నువ్వు చింతించినప్పుడు అది నీకు ఇంకా ఎక్కువవుతుంది అనే వాక్యములో ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ప్రార్థనా విజ్ఞాపనలు, ఆ ప్రార్థనా విజ్ఞాపనలు కూడా ఎలా ఉండాలంటే కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. అది మనుషులకు తెలియజేయకూడదు, నువ్వు దేవునికి తెలియజేయాలి. ఈ 4 విషయాలు నీ జీవితంలో నువ్వు అన్వయించుకోగలిగితే, ఈ 4 విషయాలు నీ దైనందిన జీవితంలో నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే దేవుని సమాధానము నీకు ఖచ్చితంగా ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క సమాధానం పొందుటకు దేనిని గురించి చింతించకండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, నీ భారం నా మీద వేయి అని ప్రభు చెప్తున్నాడు. మనం అలాగున మన చింతను ఆయనకు అప్పగించి నీకు ఏది అవసరమో దానిని గురించి ప్రభువుకి తెలియజేసినప్పుడు ఆయన నీకు స్పష్టమైనటువంటి జవాబు ఖచ్చితంగా. అందుకే అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి 4 విషయాలు. మొదటిది, మనం దేవునికి ఇష్టంగా ఉండాలి, ప్రభువులో ఆనందించాలి, సహనం కలిగి ఉండాలి, దేనిని గురించి చింతించకూడదు కానీ కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపనలు దేవునికి తెలియచేయాలి. ఈ 4 మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. గొర్రెల కాపరులను, దేవదూతను, ఇంకా అనేక మంది భక్తులను మనం చూస్తూ ఉన్నప్పుడు, యోసేపును మనం గమనిస్తూ ఉన్నప్పుడు అతనికి వచ్చినటువంటి సమస్యలో దేవుని మీద ఆధారపడ్డాడు. అతనికి వచ్చినటువంటి సమస్యను దేవునికి తెలియచేసినప్పుడు ప్రభు చక్కటి సమాధానకరమైనటువంటి పరిస్థితిను ఆయనకు అనుగ్రహించాడు.
ఈరోజు నువ్వు దేని గురించి అయినా బాధపడుతున్నావా? ఏదైనా సమస్య ఉందని? యోసేపుకు మించిన సమస్య ఉంటే మనకి పెళ్లి చేసుకోవాల్సినటువంటి భార్య గర్భవతి అయింది అన్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఆయన అవమానపరుచుంటారు. ఆయన స్వప్నమందు యోసేపుకు దేవుని దర్శనం ద్వారా అతనికి సమాధానం దేవుని యొద్ద నుండి దొరికింది. ప్రభువు మీద ఆధారపడండి. ఏ సమస్యకైనా దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా జీవించు. దేవునిలో ఆనందించు. సహనం కలిగి ఉండు. ప్రభువుకి విషయాన్ని తెలియచేయి. నీకు దేవుని యొద్ద నుండి సమాధానం వస్తుంది. మీ హృదయం సమాధానంతో నింపబడుతుంది. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో ఎవరి జీవితంలో సమాధానం లేక తిరుగుతున్నారో అట్టి బిడ్డలకు ఈ సమాధానం దయచేయండి. నీ ఆత్మతో నింపండి. ప్రభువా, నీకు ఇష్టమైన వారిగా బిడ్డలు జీవించి నీలో ఆనందించి సహనము కలిగి చింతను విడిచి నీకు తెలియజేసేటువంటి గొప్ప ఆధిక్యతలోని బిడ్డలను నడిపించండి. ఏదైనా దేవునితో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.